వానజల్లు ఆడింది వయ్యారంగా నీల పూల జల్లింది సింగారంగా. రే రే తప్పు పాడాను. ఎంత కూరుంటే అమ్ము, ఎంత పువ్వుంటే అమ్ము. అన్నా అన్నా నా చూసావా చెంపంజరాయలా ఇవాళ నాకు ఎంత సంతోషంగా ఉందంటే అసలు నోట్ల మాటలు వస్తలేదు సారు. మాట్లాడితే ఎట్లా మరి రికార్డు చేయాలిగా. అసలు ఈ నటన చేయాలనేది ఆలోచన ఎట్లా వచ్చింది సార్? అసలు నేను ఎప్పుడు అనుకోలేదు. ఇక ఏమో ఇందులో ఎవరన్నా ఈ డైలాగ్ చెప్తారా అంటే నేను చెప్పాను మరి చేస్తావా ఈ క్యారెక్టర్ చేస్తాను యాక్షన్ చెప్పిన ఆయన సపోర్ట్ కొట్టాడు సినిమా యాక్టర్ అయిపోయాడు. తెలుసా అమ్మ నాన్నకి మీరు ఇట్లా యాక్టింగ్ చేసేదాన్ని? అమ్మ 3వ తరగతిలో ఉన్నప్పుడే చనిపోయింది. నాన్న నేను డిగ్రీ చదివేటప్పుడు. మా ఊరు ఒక కోయ అతను వచ్చాడు, మా ఇంటికి వచ్చాడు. ఆయన నేను చిన్నోని మహాజాగ్రత్త కూడా అవుతాడు, ఏడేడు సముద్రాలు దాడిపోతాడు, ఆయన ఎంతమందికో భోజనం పెడతాడు, ఆకాశం అంత ఎదుగుతాడు, కానీ ఆయన కష్టం తీరా అదృష్టం ఇద్దరికి ఉండదు అని చెప్పాడు. హిట్ జంట అనే పేరు మా ఇద్దరికి రావటం అది మర్చిపోలేని సంగతి. లాస్ట్కి చాలా బాగుంటుంది, సరే రేపు వస్తానని చెప్పు అని అన్నా. మార్నింగ్ 5 గంటలకు ఫోన్, నాకు కోటగారు చనిపోయారు. పాపం కోట. ఎప్పుడైనా మిమ్మల్ని సినిమాలలో చూసి సంతోషపడ్డం అలాంటివి చేస్తుందా మేడం? సినిమా అనే టాపిక్ వచ్చిన ఏదైనా ఇంటర్వ్యూ నేను చేస్తున్నా కదా అట్టుంటుంది చూపు. థియేటర్ గన్మ్యాన్లో నేర్చుకుని వచ్చావే, ఇట్లా గన్మ్యాన్ లేకుండా రారా తమరు షూటింగ్కి? తమరికి ఏంటండి గన్మ్యాన్లు మాకున్నారా అని అనేవాడు. చక్కన నేను మంత్రి అయిన 3 నెలలలోపే ఎస్కార్డ్తో షూటింగ్కి వెళ్ళాల్సి వచ్చింది. సరే తమరు మంత్రులు, తమరికి ముందు బండ్లు వెనక బండ్లు పోలీసులు వస్తారు అని మొదలుపెట్టింది. బ్రహ్మనా వచ్చానరా, మినిస్టర్ ఎమ్మెల్యే అక్కడే కూర్చోను. అందరికీ శనార్థులుల్లా, జై సేవాలాల్. నేను మీ బంజారా సుజాబాయ్, మీరు చూస్తున్నారు కేబిఎన్ తెలుగు టీవీ. ఇవాళ అక్క యాడికొచ్చిందని చూస్తున్నారులే. ఏడికొచ్చినంటే చినుకు చినుకు అందెలతో చిటపట చిరు సవ్వడితో నీలి మబ్బు కురుల ముడిచి జాడవడిచి నీళ్ళ తడిపి వాన జల్లు ఆడింది వయ్యారంగా నీళ్ళ పూల జల్లింది సింగారంగా. అందరికి యాదొచ్చిండులే బాబు మోహన్ సార్ తానికి వచ్చిన మన సౌందర్యతను డాన్స్ చేసిన సార్. తప్పు పాడాను. వాన జానాడింది వయ్యారంగా నీల పూలు జల్లింది సింగారంగా. అది ఓకే సార్, చాలా సంతోషం సార్. చాలా సంతోషం నాకు కూడా. ఇవాళ నాకు ఎంత సంతోషంగా ఉందంటే అసలు నోట్ల మాటలు వస్తలేదు సారు. మాట్లాడకపోతే ఎట్లా మరి రికార్డు చేయాలిగా. అవును, కానీ చిన్నగా ఉన్నప్పుడు సంధి నా జీవితంలో అనుకోలే మిమ్మల్ని చూస్తాను డైరెక్ట్గా. కానీ ఇవాళ దేవుడు నేను నిజంగా ఏం పుణ్యం చేసుకున్నానో మీలాంటి గొప్ప నటుడిని చూస్తున్నా సారు. చాలా సంతోషం. మీరు కూడా గొప్ప కళాకారిని. మీ గురించి కూడా నేను చాలా విన్నా, చాలా ప్రోగ్రామ్స్ ఇచ్చామని విన్నాను. కానీ అలాంటి కళాకారునితో నేను కలిసి ఈ టైం పంచుకోవడం నాకు కూడా గర్వకారణంగా సంతోషంగా గొప్పతనం సారు, నిజంగా చాలా గొప్ప. మనందరం కళాకారులలో గొప్పోళ్ళు పెద్దోళ్ళు చిన్నోళ్ళు ఉండదు, అందరం ఒక్కటే. నేను అంతే అనుకుంటాను. ఆఫ్టర్ ఆల్ నేను ఒక చిన్న ఆర్టిస్టు అంతే అనుకుంటాను. నేనేదో పెద్ద ఏదో ఇరగబొడిశాను, నాకేమి రాదు, నేనేమీ చేయలేదు. ఆ భగవంతుడు ఏదో చేయమన్నాడు, చేసినామేమో. సార్ బాబు మోహన్ సార్ అంటే తెలియనోళ్ళు ఈ ప్రపంచంలోనే కాదు విదేశాలైనా ఏడైనా సరే అందరికీ తెలుసు. అంత గొప్ప నటులు. అసలు ఈ నటన చేయాలనేది ఆలోచన ఎట్లొచ్చింది సార్? అసలు నేను ఎప్పుడు అనుకోలేదు. నేను చెప్పాను కదా ఇప్పుడే, ఏదో నేను సినిమా యాక్టర్ అవుదాము అయితేనేమో.
నేను బాగా చదువుకోవాలి, మంచి ఉద్యోగం చేయాలి అని మాత్రమే అనుకున్నా. చదువుకున్నాను, మంచి ఉద్యోగం దొరికింది. నేను 10 ఇంటర్వ్యూలు తిరిగి అటు నేనేం పోలేదు. ఫస్ట్ ఇంటర్వ్యూ, ఫస్ట్ కాల్ లెటర్. 120 మంది పోతే అందులో 18 మంది సెలెక్ట్ అయ్యారు. 18లో నేను ఒకరిని. ఉద్యోగానికి నేనేం కష్టపడలేదు. నేను ఇప్పుడు ఉద్యోగంలో ఉండుంటే నేను ఎప్పుడో కలెక్టర్ అయ్యాను వాడిని. ఏం చదువుకున్నావు సార్ నువ్వు? ఏదో చదివిన చిన్నది, ఎంఏ ఎల్ఎల్బి. అమ్మో. సరే అట్లా వదిలేద్దాము. కనుక నేను మంచి ఉద్యోగం చేస్తే చాలు అనుకున్నాను. అనుకోకుండా మంచి ఉద్యోగం దొరికింది. హైదరాబాదు రావాల్సి వచ్చింది. హైదరాబాద్ వచ్చాను, సినిమా యాక్టర్ అయ్యాను. నేను పెద్ద ఏదో ఆఫీసులో చుట్టూ తిరిగి ఫోటోలు పట్టుకొని కాదు, ఒక దగ్గర షూటింగ్ జరుగుతుంటే వెళ్ళా. ఏం జరుగుతుంది, ఇంతమంది ఉన్నారు ఏంటంటే షూటింగ్ జరుగుతుంది అన్నారు. అన్నపూర్ణ స్టూడియో దగ్గర 7 ఎకరాలు అంటారు, అది కూడా అన్నపూర్ణ స్టూడియోనే. ఓపెన్ ప్లేస్ ఉంటుంది, సెట్లు గిన వేస్తారు అక్కడ. అట్టనా, అరే అయితే షూటింగ్ చూద్దాము, చిన్నప్పటి నుంచి కోరిక అని పోయినా. పోతే షూటింగ్ జరుగుతుంది. ఒక రాయి మీద ఎక్కి నిల్చొని చూస్తున్నాను నేను ఇట్లా. అంటే అందరూ చుట్టూ ఉండరు, నాకు కనపడట్లేదు. పెద్ద క్రౌడ్ ఉంది, పెద్ద గుంపులు. డైరెక్టర్ చెప్తా ఉన్నాడు, వాడు కట్ కట్ అంటున్నారు, వాడేం సరిగ్గా చెప్పట్లేదు. కోపం వచ్చింది డైరెక్టర్ గారికి. నేను షార్ట్ కట్గా చెప్తున్నా. ఎవడు విని తీసుకొచ్చాడు. అది వాడు సీనియర్ యాక్టర్, ఆయన కోళ్ళ సత్యం గారని చాలా పెద్ద సీనియర్ యాక్టర్. ఆయన బాగా ఫేమస్. కానీ తప్పు 12 టేకులు అయిపోయినాయి. కోపం వచ్చి ఇక ఏమో ఇందులో ఎవరన్నా ఈ డైలాగ్ చెప్తారా అంటే నేను చేయొత్తినైతే చెప్పాను. చెప్పిన, మరి చేస్తావా, ఈ క్యారెక్టర్ చేస్తావా? చేస్తాను. ఈ డ్రెస్ ఇప్పి ఇతనికి వేయండి, రావా అక్కడి నుంచో చెప్పు, యాక్షన్ చెప్పిన. ఒకటే టేక్ ఓకే. ఆయన సపోర్ట్ కొట్టాడు కోదండరామిరెడ్డి గారు, డైరెక్టర్. గ్రేట్ సార్. సినిమా యాక్టర్ అయిపోయాను. అనుకోకుండానే దేవుడు తీసుకుపోయిండు. 2వ సినిమా ఆహుతి, 3వ సినిమా అంకుశం. అంకుశం సినిమా రిలీజ్ అయిన వారం రోజుల్లో 10 సినిమాలు బుక్ అయినా. ఒకటేసారి 10 సినిమాలు. అప్పటి నుంచి ఇప్పటిదాకా సినిమా యాక్టర్గా 46వ సంవత్సరం. ఇప్పుడు 10 సినిమాలు చేస్తున్నా. ఇప్పుడు మళ్ళీ 10 సినిమాలు ఉన్నాయి. నిన్న మొన్న అది ఉప్పు కప్పు రంగు, అది మన అది ఈ 10లో అదొకటి. 3 సినిమాలు రిలీజ్ అవుతున్నాయి, రిలీజ్ రెడీ అయినాయి. 3లో ఇది ఫస్ట్ రిలీజ్ అయింది. ఇది కూడా బ్రహ్మాండంగా చేసిండో అంటున్నారు. ఏం చేసినామో మాకు తెలియదు. మాకు తెలుసు కదా సార్, మీరు ఎంతమంది మనసు దోచుకున్నారు. ఇప్పటికీ ఎప్పటికీ మిమ్మల్ని ఎవ్వరు కూడా మర్చిపోలేరు మిమ్మల్ని. సార్, మీ అమ్మ నాన్న గురించి, మీ ఊరి గురించి కొంచెం మా ప్రేక్షకుల కోసం. మా అమ్మ ప్రేమ. అమ్మ పేరు, నాన్న పేరు ఆనందరావు గారు. మా నాన్న టీచర్గా పనిచేశారు వరంగల్ జిల్లాలో. బొజ్జన్నపేట, బలపాల, కొరివి, మహబూబాద్ అటు ఆ ఏరియాలలో పనిచేశారు నాన్న. నేను వరంగల్ జిల్లాలోనే పుట్టాను. అక్షరాభ్యాసం కూడా అక్కడే జరిగింది. మా నాన్న ఎందుకో మరి ఊరంతా తిప్పాడు, బ్యాండ్ మేళం పెట్టి స్కూల్కు తీసిపోయి అక్షరాభ్యాసం దిగిపించాడు. శ్రీ ఇలా ఎందుకు అట్లా చేశాడో నాకు అర్థంగా ఇప్పటికీ ఆలోచిస్తాను నేను. మా నాన్న ఊరేగింపుతో ఎందుకు స్కూల్కి తీసుకుపోయాడని. సరే ఇక టీచర్ కాబట్టి మా నాన్న అలా వరంగల్ జిల్లాలో పుట్టాను, ఖమ్మం జిల్లాలో పెరిగాను. మాకు వ్యవసాయం ఉండేది. నేను సండే మా పొలాల కడిగి చేళ్ళ కడిగి పోయేవాడిని సరదాగా. నన్ను ఎత్తుకొని తీసుకెళ్ళేవాళ్ళు. మా భూమి చేసింది అంతా మా పాలి వాళ్ళే. మా నాన్న, చిన్నాన్న, పెదనాన్న కొడుకులు, అన్నదమ్ముల పిల్లలు, వీళ్ళంతా కూడా నన్ను మీద ఎత్తుకుని. మా నాన్న టీచర్ కదా, పంతులు గారు కదా, అందరూ బాగా గౌరవించేవాళ్ళు, పంతులు గారు అబ్బాయి అని. అలా చిన్నతనం నుంచి ఇక రకరకాలు చదువుకున్నాను. క్లాస్ ఫస్ట్, స్కూల్ ఫస్ట్, గేమ్స్ అండ్ స్పోర్ట్స్లో ఫస్ట్ ఉండేది. ఆ నుంచి 10th క్లాస్ తర్వాత 11th నుంచి అట్లా నాటకాలు సరదాగా. తెలుసా అమ్మ నాన్నకి మీరు ఇట్లా యాక్టింగ్ చేసేదాన్ని? అమ్మ 3వ తరగతిలో ఉన్నప్పుడే చనిపోయింది. నాన్న నేను డిగ్రీ చదివేటప్పుడు. అంటే వాళ్ళకి ఇవన్నీ అంటే మా ఊరు ఒక కోయ అతను వచ్చాడు. ఊరు ఎగబడి జాతకాలు చూపించుకున్నారు. పంతులు గారి ఇల్లు ఇది అని అంటే అని తెలిసి
మా ఇంటికి వచ్చాడు ఆయన దారిలో పోతూ నేను చిన్నోని. అప్పుడు మా అమ్మ ఉంది, మా నాన్న ఉన్నాడు. మహాజాతకుడు అవుతాడు, 7 సముద్రాలు దాటిపోతాడు, ఆయన ఎంతమందికో భోజనం పెడతాడు, ఆకాశం అంత ఎదుగుతాడు ఈ కోన. కానీ ఆయన కష్టం తీరే అదృష్టం మీ ఇద్దరికి ఉండదు అని చెప్పాడండి. నాకు ఇప్పటికీ అది బాగా గుర్తు. అంటే అదృష్టం ఉండదంటే వాళ్ళు ఉండరని. అదే వాళ్ళు ఉండరు వాళ్ళకి. మా నాన్న చనిపోయాడు, సినిమా యాక్టర్ అయ్యాను. అంటే అప్పుడు స్కూల్ ఫైనల్, డిగ్రీ, ఉద్యోగం వచ్చింది. నా ఉద్యోగం తినే అదృష్టం మా నాన్న కూడా లేకుండా అయిపోయింది కదా. ఆ నుంచి సినిమా యాక్టర్ అయ్యాను. లేదు కదా, చూడలే వాళ్ళు ఈ దశ, నా ఉద్యోగం దశనే చూడలేదు. ఉంటే చాలా సంతోషించేవాళ్ళు. మరి అన్నది జరిగిందిగా, ఆ కోయన అన్నది. అలా పిల్లలు ఇట్లా ఉన్నారా సార్? ఒక బాబు, 2 బాబులు. ఒక బాబు చనిపోయాడు, ఒక బాబు ఉన్నాడు. ఆ బాబుకు 2 కూతుర్లు. మా చనిపోయిన బాబు ఒక ఆమె, మా అమ్మ ఒక ఆమె. వాళ్ళల్లో ప్రాణం వాళ్ళ కోసమే బ్రతుకుతున్నా, మనవరాళ్ళ కోసం. పంచ ప్రాణం నాకు. సార్ ఇన్ని సంవత్సరాలు సినిమా ఇండస్ట్రీలో పనిచేస్తున్నారు కదా సార్, మీకు మర్చిపోలేని సంఘటన ఏది సార్? చాలా ఉన్నాయి, కోట్లల్లో ఉంటాయి. అందులో కూడా ఎంతోమంది, వేల మంది సినిమా యాక్టర్లు వచ్చారు, పోయారు, వస్తున్నారు, పోతున్నారు, ఉన్నారు. కానీ ఒక కామెడీ జంటగా మమ్మల్ని దీవించాడు దేవుడు. ఆ కామెడీ జంట అనే పేరు, హిట్ జంట అనే పేరు మా ఇద్దరికి రావటం అది మర్చిపోలేని సంఘటన. అంటే మేమేం చేసామో మాకు తెలియదు. పాటలు చేస్తే పాటలు హిట్టు, డ్యాన్సులు వేస్తే డ్యాన్సులు హిట్టు. 1/2 సినిమాలో ఫైట్ చేస్తాను నేను. ఫైట్ చేస్తూ మోకాల మీద ఉండి కమాన్ అని ఫైట్ చేస్తాను. ఆ ఫైట్తో 100 రోజులు ఆడిన సినిమా, క్లైమాక్స్ ఫైట్. నిజంగా చాలా బాధాకరం సార్ కోట శ్రీనివాసరావు అలా అవ్వడం కూడా. మీ ఇద్దరు జంట ఉంటే చాలు సార్ ఆ సినిమా హిట్ అన్నట్టు. అసలు మిమ్మల్ని స్క్రీన్ మీద చూస్తే మేము మామూలుగా సంతోషం కాదు సార్, ప్రతి ఒక్కరికి కూడా. మమ్మల్ని అందుకనే మా హిట్ జంట అని ఎందుకన్నారంటే, ఎంతోమంది ప్రొడ్యూసర్లు బ్రతికారంట. అవును మా సినిమా ఏం లేకపోయినా మా కామెడీ ట్రాక్తో సినిమా ఆడేది. అవును. అందులో ఒక సీన్ ఉంటుంది సార్, అదేదో సినిమా అనుకుంటా, మీరు కోట శ్రీనివాసరావు మీకు 500 ఇచ్చి ఇడ్లీ తీసుకురమ్మంటారు. అది ఇప్పటికీ చూస్తాను నేనైతే. అసలు ఎంత అమాయకంగా అసలు మీరు ఆ పాత్రలో నిజంగా మీరు తప్ప ఎవరు న్యాయం చేయలేరు అనిపిస్తారు సార్. అది భగవంతుడు ఇచ్చిందమ్మా, మేమేమో ట్రైనింగ్కి పోలేదు, పుస్తకాలు చదువుకోలేదు. అది చెప్తారా సార్, గుర్తుందా? స్నేహం కోసం సినిమా ఇట్లా చెప్పకూడదు, ఎందుకంటే ఆ గెటప్లో, ఆ సన్నివేశంలో, అక్కడ కెమెరా ముందు నటించింది ఇక్కడ ఉట్టిగానే చెప్తే దాన్ని నేను కిండల్ చేసినట్టు. అందుకని నేను అసలు చెప్పను, డ్యాన్స్ పాటలు చేయమంటే నేను చేయను. అప్పుడున్న మూడులో చేయటం వేరు. ఇప్పుడు బాబు మోహన్ని, ఇప్పుడు ఆ క్యారెక్టర్లో లేను నేను. ఏ క్యారెక్టర్ అయినా తీసుకో నువ్వు. ఇప్పుడు మామగారు కామెడీ క్యారెక్టరేగా, మాయలోడు కామెడీ క్యారెక్టరేగా, బాబు బామ్మర్ది కామెడీ క్యారెక్టర్గా, మాయలుడు కామెడీ క్యారెక్టర్గా, చిన్నరాయుడు కామెడీ క్యారెక్టర్గా. అవునా కాదా? అసలు ఒకదానికి ఒకటి సంబంధం ఉండదు. చూసుకో, ఒక క్యారెక్టర్ ఒక క్యారెక్టర్. ఏ క్యారెక్టర్కి ఆ క్యారెక్టరే, ఏ గెటప్కి ఆ గెటప్పే. అట్లా మేమేం చేసామో మాకు తెలియదు. ఖచ్చితంగా మేమేం చేయలేదు, దేవుడు చేయించాడు మాతో. దేవుడు కలిపాడు మమ్మల్ని, దేవుడు జంటను చేశాడు మమ్మల్ని. కనుక దేవుడి ఆశీర్వాదంతో పెరిగిన జంట మాది. కాబట్టి ఏది మా సొంతం, మేమేదో అని నేను ఇందాక చెప్పాను కదా. అస్సలు నేను సామాన్యం, వాళ్ళు బాబు మోహన్. ఇప్పటికి మాట్లాడేవారా సార్ మీరు కోట శ్రీనివాసరావు సార్? చనిపోయిన ముందు రోజు కూడా మాట్లాడినా నేను. మాట్లాడారు. ఒక సినిమాలో ఒక క్యారెక్టర్ ఉంది, నువ్వు ఖచ్చితంగా చెయ్యాలి, ఒప్పుకో. నేను విన్నాను, నువ్వు ఎప్పుడు మంచంలో పడుకొని ఉంటావు, లేక కుర్చీలో కూర్చొని ఉంటావు, కానీ
ఊరికే నన్ను తిడుతుంటావు, నేను కొడుకునే నీకు, నేను ఊరికే గింజుకుంటుంటా నన్ను తిడుతున్నాడు మా నాన్న అని, లాస్ట్కి చాలా బాగుంటుంది అని చెప్పుదామని ఫోన్ చేశారు. పడుకున్నాడు బాబాయ్ అని పెద్దమ్మాయి, కొట్టన్న పెద్దమ్మాయి చెప్పింది. సరే రేపు వస్తానని చెప్పు అని అన్నా. ఇది సాయంత్రం 5-6 మధ్య. పొద్దుగుకింది, నైట్ అయింది, పడుకున్నాడు. తెల్లవారేసరికి లేడు. మార్నింగ్ 5 గంటలకు ఫోన్ నాకు, కోటగారు చనిపోయారని. నిన్ననే మాట్లాడి ఇవాళ లేడంటే ఎంత బాధ అనిపిస్తుంది. అట్లా మేము మాట్లాడుకోవడం అంటే మేము ఏదో కుటుంబ విషయాలు మాట్లాడుకున్నారు, అంటున్నారు, అవన్నీ ఏం కాదు. అవి ఏంటారు, ఫోన్ చేసావే, చేసావా, అయితే ఏంటి, అంతే. ఇది సెటైర్ లేదు. అంత సరదాగా మాట్లాడుకున్నాము, అంత సరదాగా మాట్లాడాడు. తెల్లవారుసరికి లేడు. అంటే దేవుడు సాలిగా పడుకో, తీసుకెళ్ళాలని పడుకోబెట్టాడు. స్విచ్ ఆఫ్ అన్నాడు, వెళ్ళిపోయాడు. అది తీరని బాధగా అనిపిస్తుంది. కానీ దేవుడి నిర్ణయం మనం ఏం చేయగలుగుతాం? సార్ నాకు ఇంకొకటి సార్, నేను విన్నా సార్ మీ గురించి, కోట శ్రీనివాసరావు గురించి కూడా. మీరు రాజకీయంలోకి వెళ్ళిన తర్వాత అతను కూడా రాజకీయంలోకి ఓన్లీ గన్మెన్ల గురించి వచ్చిండని, ఇది నాకు చాలా అసలు చాలా ఫన్నీగా అనిపించింది. కొన్ని అదే ఆయన మనసులో ఉన్నాయి తన్నుకొని వస్తాయి అన్నమాట బయటికి. దాచుకోవాలనుకున్నా దాచిపెట్టలేడు. ఏటరు గన్మ్యాన్లో నేర్చుకొని వచ్చావే అంటే, గన్మ్యాన్ లేకుండా రారా తమరు షూటింగ్కే వచ్చా, గన్మ్యాన్ల కోసం రాలేదు. అట్లా సెటైర్లు ఉండేది. ఎప్పుడు తమరు గన్మ్యాన్లు ఏది మాట్లాడినా అది అనేటోడు. తమరికి ఏంటండి గన్మ్యాన్లు మాకున్నారా అని అనేవాడు. ఎలక్షన్స్ వచ్చేది, మళ్ళీ తయారైపోయాడు. నేను పోటీ చేస్తున్నారా బీజేపీ చెయ్యి అన్న. అంటే ముందు ఇక్కడ జరిగినాయి, తర్వాత అక్కడ జరిగినాయి ఏపీలో. ఇక నన్ను ప్రతిలాడాడు, అరే రావారా ఒకసారి రారా, ఒక్కరోజు వచ్చిపోరా, రే నేను గెలుస్తారా నువ్వు వస్తే అన్నాడు. వస్తాం లేవా, వస్తాం అంటున్నాం కదా అంటే, డబ్బులు ఇస్తారా, బుద్ధి ఉందా నీకు, డబ్బులు ఇస్తావు నాకు, గట్ట పిచ్చి మాటలు మాట్లాడబాకు, వస్తున్నా ఎల్లుండి వస్తా అంటే మేము మాట్లాడుకుంటే అంతే ఉండేది. కొట్లాడుకున్నట్టే మాట్లాడుకుంటాం. కానీ ఎవడి ప్రేమ వాడేది. ఆ ప్రేమ నా లోపల ఉంటుంది, ఆయన ప్రేమ ఆయన లోపల. కానీ పటక్కన అంటాడు కనుక నేను కూడా పటక్కన అనాల్సి వచ్చేది. ఉన్న అట్లెప్పుడు అనేది కాదు. సరే ప్రచారానికి వెళ్ళినా, ప్రచారం చేసినా వచ్చినా, ఆయన ఎమ్మెల్యే గెలిచిండు, నేను ఎమ్మెల్యే గెలిచిన, ఆ అసెంబ్లీలో ఇద్దరం కలుస్తున్నాం. అప్పుడు అప్పటి నుంచి గన్మ్యాన్లు యానేలేదు. అమ్మయ్య ఇక నాకు గన్మ్యాన్లది జోలు రావట్లేదు అనుకున్నాం. అది ఇద్దరం షూటింగ్లో పాల్గొనేది. మళ్ళీ ఆయన గన్మ్యాన్లు ఆయనకు ఉండేది, నా గన్మ్యాన్లు నాకు ఉండేది. ఇక నేను కొద్దిగా గన్మ్యాన్లను ఇంట్లో ఉంచిపోవటం మొదలుపెట్టిన. నేను కొద్దిగా షూటింగ్లకు గన్మ్యాన్లు నేర్చుకొని తక్కువగా పోయేది. అంటే అక్కడి నుంచి షూటింగ్ చూసుకొని ఎట్టన్నా పోవాల్సి వస్తే కాన్స్టిట్యూన్సీలో ఏమో గన్మ్యాన్లు ఉండేవాళ్ళు తప్ప జనరల్గా నేను గన్మ్యాన్లను పెద్దగా నేను రాణించటం కాదు. అయిపోయింది, ఓకే. టక్కన నేను మంత్రి అయ్యాను 3 నెలలలోపే. ఎస్కార్ట్తో షూటింగ్కి వెళ్ళాల్సి వచ్చింది ఒకసారి. ముందు ఒక పోలీసు బండి, వెనక ఒక పోలీసు బండి, తమరు మంత్రులు, తమరికి ముందు బండ్లు వెనక బండ్లు, పోలీసులు వస్తారు, బాధేముందా మేమేదో అని మొదలుపెట్టాడు. మరి ఇక నువ్వు వింతేలే, తప్పదులే నీకు అని అట్లా అంత సరదాగా ఉండేది. అసెంబ్లీకి అప్పుడప్పుడు వచ్చేటోడు, ఎప్పుడు రెగ్యులర్గా వచ్చేటోడు కాదు. నేను రెగ్యులర్గా ఉండాల్సి, ఎందుకంటే అధికారంలో ఉన్న పార్టీ కాబట్టి నేను రెగ్యులర్. బామ్మనా రారా, ఇద్దరం కలిసి కూర్చుందాంరా, టీవీలో చూపిస్తారు అనేటోడు. అంత పెద్ద సినిమాలో అంటే అంత చిన్న మనిషి అయిపోతాడు, వాళ్ళ పెద్ద మనిషి అయిపోతాడు.
అంటే నేను పోయి కాసేపు కూర్చునేవాడిని, మీ ఇద్దరం కూర్చున్నంతసేపు టీవీలో చూపించేవాళ్ళు. ఇక నేను వెళ్తాను రా, నాకు షూటింగ్ ఉంది, నేను పర్మిషన్ అడిగి వచ్చాను, అది ఇదని మీరు వెళ్ళిపోయేటోడు. నేను మంత్రి అయినా కదా, మంత్రి అయినాక ఫస్ట్ టైం వచ్చిండు అసెంబ్లీకి, బడ్జెట్ సమావేశం అది. రే బామనా వచ్చాను రా, దా అన్నాడు. మినిస్టర్, ఎమ్మెల్యే అక్కడే కూర్చోవాలి నువ్వు అన్న. సౌండ్లే అని అన్నాడు. ఇక అందరు గొల్లున్న నవ్వారు. అదే లాస్ట్ అసెంబ్లీకి రావటం, ఇక రాలేదు. అంటే మంత్రి కాలేడు కదా. అట్లా పాపం కోటత ఎంత నవ్వుకున్నారో మా ఎమ్మెల్యేలు. మంత్రి, ఎమ్మెల్యే అట్లా సెటైర్లు వేసుకునేది మేము, నవ్వుకునేది. మళ్ళీ వెంటనే మర్చిపోయేది. మళ్ళీ మామూలే అన్నా అట్లా చెప్పరా అంతే. అట్లా మీరు అంత బిజీ కదా సార్ సినిమాలల్లో, మళ్ళీ రాజకీయంలోకి అసలు ఎందుకు వెళ్ళిండ్రు సార్? అంటే అది నేను రాజకీయంలోకి వెళ్ళలేదు కాదు. ఎన్టీ రామారావు గారు అభిమానిని నేను. మా నాన్నమ్మ కూడా ఎన్టీ రామారావు గారు అభిమానులు. మా అమ్మ కానీ మా నాన్న కానీ బాగా చదువుకున్న వాళ్ళు, టీచర్గా పనిచేసిన వాళ్ళు. అంటే అరే పెద్ద అయినాక నువ్వు ఎన్టీ రామారావు గారిని దగ్గర నుంచి చూడాలిరా, నీ కళ్ళతో చూస్తే మా కళ్ళతో చూసినట్టుగా మేము భావిస్తాం రా, మా ఒక్క కోరిక తీర్చడా అని అనేవాళ్ళు. అలాంటిది నేను సినిమా యాక్టర్ కావటం, అన్నగారిని కలవటం, అన్నగారు ప్రచారానికి పంపితే నేను వెళ్ళటం, ఇవన్నీ జరిగేది. అన్నగారు చనిపోయినాక అన్నగారు ఎందుకు పెట్టాడు పార్టీ, నేను సినిమా యాక్టర్ని కాకపోతే ఉద్యోగిగా ఉండేవాడిని, అన్నగారిని చూసేవాడిని కాదు. నేను మాట్లాడితే చాలా సంతోషపడేవాడు ఎన్టీ రామారావు గారు. ఇవన్నీ చాలా జరిగినాయి. నేను షార్ట్ కట్గా చెప్తున్నా. ఒక సందర్భంలో పోటీ చేయాలి, నేను తప్పదు. కేసీఆర్ గారే ప్రపోజల్ పెట్టాడు. ఆయన అప్పుడు మంత్రి టీడీపీలో, చంద్రబాబు గారికి బాగా దగ్గర. నన్ను పిలిపి నేను చేయను, నాకు బాగా బిజీగా ఉన్నాను, నేను పోటీ చేయను అన్నా. అంటే నన్ను బాగా ప్రెషర్ పెట్టి చంద్రబాబు గారు, కేసీఆర్ గారు ఒత్తిడి చేసి, కేసీఆర్ గారు 3 నెలలు పడుకున్నాడు ఆ నియోజకవర్గంలో పోయి నన్ను ఎమ్మెల్యే చేయడానికి. అంత పట్టుబడితే అప్పుడు పోటీ చేయాల్సి వచ్చింది. అంతే తప్ప నేనేదో రాజకీయంలో ఏదో చేద్దామని, ఏదో అవుదామని. సినిమా యాక్టర్ అంతే, నేను ఏదో అవుదామని పోలేదు, షూటింగ్ చూద్దామని పోయినా. ఇదంతే, తప్పలేదు. కళ్ళలో నీళ్ళు తుడుచుకుంటూ పోయి నామినేషన్ వేసిన. కానీ ఎమ్మెల్యే అయిన తర్వాత తెలిసింది, అరే ఇందుక ఎన్టీ రామారావు గారు పార్టీ పెట్టారు. పేదవాడు ఏ అయ్యే వస్తాడో, ఏ అయ్యే ఏం చేస్తాడో, ఏ అయ్యే ఏమి ఇస్తాడో అని చూస్తూ ఉంటారండి. ఇలాంటి వాళ్ళ కోసమా ఎన్టీ రామారావు గారు పార్టీ పెట్టింది, పేదవాడి కోసమే అని. పేదవాడికి చిన్న ఇబ్బంది కలిగితే తోలుదీసేవాడిని ఆఫీసర్స్. వాళ్ళకు సాయం చేయాలి తప్ప వాళ్ళని ఇబ్బంది పెట్టకూడదు. ఏదైనా చెప్పితే అప్పటికప్పుడు అయిపోవాలా, ఇతనికి చెయ్యి, అర్థమైందా, చెయ్యి, ఏదైనా రూలు మీకు అడ్డం వస్తే నాకు చెప్పు అని కలెక్టర్లకు చెప్పి, మినిస్టర్లకు చెప్పి, సీఎంకి చెప్పి, కాని పనులను కూడా చేయించిన నేను. ఎందుకంటే నేను ఎమ్మెల్యే అయిన తర్వాత కదా నాకు తెలిసిన ప్రజలు ఇట్లా ఉంటారు. అట్లా రెండోసారి చేయాల్సిందే అని చేసిన. ముందే మొదటిసారి నో, ఏంటి కర్మ అట్లా అనుకోని తర్వాత మూడోసారికి ఛాలెంజ్, ఇప్పుడు చేయవద్దుపా అనుకున్నా. అందుకని లేకుంటే ఎంపీగా ఉంటున్నాం వరంగల్ నుంచి. అంతేగాని మీరు ఏదో అవుదామని ఏదీ అనుకోలేదు. నీతోటి ఇంటర్వ్యూ చేస్తానని అసలు అనుకోలేదు. అయ్యో సార్, మీరు మీ గురువు అది మా అదృష్టం సార్. నిజంగా ఇది ఎప్పటికీ నేను బతికున్నన్ని రోజులు నాకు గుర్తుండిపోయే రోజు మీలాంటి గొప్ప వాళ్ళని చూడడం. సంతోషరా. గొప్ప వాళ్ళు కాదు, అందరూ మనం కళాకారులు. ఇందాకే చెప్పిన గొప్ప వాళ్ళు అనే పదం మనం వాడకూడదు. మనం ఎవ్వరం గొప్ప వాళ్ళం కాదు, ఎవ్వరం గొప్ప. పుట్టినప్పుడు అరే పుట్టినప్పుడు ఎట్లా పుడతామో
పోయేటప్పుడు కూడా అట్లే పోతాం. ఒకసారి గుర్తు చేసుకో. కరెక్ట్, ఏం లేకుంటుంది. ఇప్పుడు ఏం ఈ తీసుకురాము? డ్రెస్సులో ఈ డ్రెస్ వేసుకొనే పోతావా పైకి? లేదు లేదు. కానీ మీలాగా లేరు సార్ ఇప్పుడున్న జనరేషన్ వాళ్ళు. వాళ్ళతో మనకెందుకురా, మనం ఉందాం. మనం సింపుల్గా ఉందాం. దేవుడు ఇచ్చిండు. మేడం ఉందా సార్? ఉన్నారు. ఉందా? ఏమంటారు సార్ మరి మీరు ఇంత గొప్ప, అంటే మీరు గొప్పవారు అనొద్దు నేను అంటున్నారు. ఎప్పుడు అనను కదా. ఉమ్. నేను సామాన్యుని రా, ఇంటికి పోతే సామాన్య మనిషినే కదా. ఎప్పుడైనా మిమ్మల్ని సినిమాలలో చూసి సంతోషపడ్డం అలాంటివి చేస్తుందా మేడం? చేయదు, ఎందుకు సార్? ఇష్టం ఉండదు కాబట్టి. ఆమెకి ఇష్టం లేదా మిమ్మల్ని ఇంతమంది ఇష్టపడుతుంటే? సినిమా యాక్టర్ కావడం ఇష్టం లేదురా, నిజమే. ఉమ్. ఇష్టం లేదు ఇష్టం లేదా? అసలుగా. ఇట్లా చూస్తుంది సినిమా అనే టాపిక్ వచ్చిన ఏదైనా ఇంటర్వ్యూ నేను చేస్తున్నా కదా, అట్టుంటుంది చూపు. సార్ మీది పెళ్లి అరేంజ్ మ్యారేజా లేకుంటే మీరు Love marriage. లవ్ చేసిండ్రా? ఆ, మేడం ఏడ చూసిండ్రు సార్ ఫస్ట్? ఆమె ఎంప్లాయ్ కదా, బిఎస్సి నర్స్. నర్స్. మా వదిన కూడా నర్సుగా పనిచేసేది. మా ఇంటికి అప్పుడప్పుడు వచ్చేవాళ్ళు అనమాట. మా అన్న, మా పెదనాన్న కొడుకు, అన్న భార్య ఆమె. అట్లా పరిచయం అయింది. మా నాన్న ఎప్పుడు పెళ్లి చేయాలని చూశాడు. మా అమ్మ చిన్నప్పుడే చనిపోయింది కదా. మా నాన్న అప్పుడు పెళ్లి చేసుకోకుండా మా కోసం ఉన్నారు. ఎప్పుడు పెళ్లి చేయాలని 10th క్లాస్ నుంచి ఆయన ఆశ, ఆత్రం. నాన్నగారే చేసిండ్రు పెళ్లి? పెళ్లి చేశాడు, చనిపోయాడు. నేను డిగ్రీ చదువుతుంటేనే బలవంతంగా, ఎందుకంటే దొరికిన ఈ అమ్మాయిని ఇష్టపడుతున్నది తెలిసిపోయింది. చేసుకుంటావా లేదా అడిగి ఆమెను ఎక్కించడం, చేసుకోమను. అట్లా జరిగేది. నో అనే లేని పరిస్థితి అయిపోయింది. సార్ మీకు ఇప్పుడు సినిమా రంగంలో ఎవరు సార్ బెస్ట్ సపోర్ట్ అప్పటి నుంచి ఇప్పటి వరకు? మీకు మంచి స్నేహితులుగా, మీకు అంటే మీకు బాగా బ్యాక్ బోన్గా ఉండి ఎవరైనా హెల్ప్ చేసిండ్రా సార్? నాకు ఎవరు హెల్ప్ అవసరం రాలేదు. సొంత చెప్పాను కదా, మొదటి సినిమా అతను ఎవరు డైలాగ్ చెప్పకపోతే నేను డైలాగ్ చెప్పిన. రెండవ సినిమా దీన్ని చూసి దీంట్లో బాగా చేశానని రాజశేఖర్ దీంట్లో కూడా హీరో, ఆహుతిలో కూడా రాజశేఖరే హీరో. రాజశేఖర్ గారు కోటి రామకృష్ణ గారికి చెప్పాడు, భలే ఆర్టిస్టు, భలే చేస్తాడు. దాంట్లో మంచి క్యారెక్టర్ ఇచ్చారు. దాంట్లో బ్రహ్మాండంగా చేసినని అదే డైరెక్టర్ కోటి రామకృష్ణ గారు అంకుశంలో సూపర్ క్యారెక్టర్, టప్. నాకు ఎవరు అవసరం రాలేదు. నేను ఎవరిని పోయి ఏం అడుక్కోలేదు. నేను రెమ్యునరేషన్ కూడా తీసుకోలేదు కొన్ని సినిమాలకి. ఎందుకంటే నేను రెమ్యునరేషన్ మాట్లాడుకోవాలి, తీసుకోవాలి అనే ఉద్దేశంతో కాదు కానీ సినిమా యాక్టర్ అయింది. ఇష్టం మనకు అవకాశం వచ్చింది, చేసినాం. కానీ కొందరు తిట్టారు నన్ను. తీసుకో అంటే అప్పుడు తీసుకోవడం మొదలుపెట్టిన. అది కూడా ఏమి ఇస్తే తీసుకునేవాడిని. ఇప్పటికైనా అట్లే ఉంటారా సార్? ఆల్మోస్ట్ అంతే. అంటే నా వైఫ్ ఉద్యోగం, నేను ఉద్యోగం, మేము డబ్బుల కోసం కాదు కదా చేసింది, అట్లా అనుకునేది. కానీ అది రాను రాను వృత్తి అయిపోయింది. ఇప్పుడు వృత్తి కాబట్టి ఇప్పుడు రాజకీయంలో నేను చెప్పాను కదా ఇందాకే, తప్పు చేయలేదు, అబద్ధం ఆడలేదు, లంచం తీసుకోలేదు, కమిషన్లు తీసుకోలేదు, కాంట్రాక్టులు చేసి సంపాదించలేదు. మీరు ఒక రూపాయి కూడా ముట్టుకోకుండా రాజకీయం. ఎలక్షన్లు వస్తే కూడా నేను డబ్బులు ఖర్చు పెట్టడం, ఓట్లు కొనటం, ఒక్క రూపాయి కూడా పెట్టి నేను ఓటు కొనుక్కోలేదు. నిజాయితీగానే అంతే. ఈ సినిమాలో సంపాదించిన డబ్బులే నా కష్టార్జితం, ఇది నా వృత్తి. అలా. ఇప్పుడున్న యువతకి, జనరేషన్కి ఏం చెప్పాలనుకుంటుంటారు సార్? ఇవాళ రేపు జనరేషను మనం చెప్పితే వినే రేంజ్లో లేరురా. ఆ సార్లేవా మాకు తెలుసు అంటారురా. మనకి ఎందుకురా, మనల్ని అడిగిన వాళ్ళకి చెప్తాం. అంతే సార్. మనం చూసి మీ ఫ్యాన్స్ కోసం వాళ్ళకేం చెప్పాలి? వాళ్ళకి అందరికీ చెప్పేది అదే. కానీ నువ్వు ఏమి చేయాలనుకుంటావో దాన్ని చిత్తశుద్ధితో, ఇది నా కర్తవ్యం, నా డ్యూటీ, నేను ఇది ఎందుకు చేయలేను అని కనుక చేస్తే అపజయం ఉండదు. నా విజయ రహస్యాలన్నీ అయ్యాయి. నాకు డ్యాన్స్ రాదు, కానీ ఎందుకు చేయలేను నేను అనుకున్నా. ఒక సాంగ్ చేసేటప్పుడు ఇట్లా కాలు పెట్టేసరికి మ్యూజిక్ అయిపోతుంది. ఏంటి ఇట్లా అయిపోతుంది, ఇది ఎట్లా చేయాలి ఈ సాంగ్ అనుకునే టైంలో ఒక అట్లా కాదు తమ్ముడు, ఇగో ఇట్లా పట్టుకొని ఇగో టక్ చూసినావా, కరెక్ట్గా మ్యూజిక్లో కాలు పడింది, ఇంతే, దాన్ని ఫాలో అవ్వాలన్నాడు. ఓహో,
ఎక్కడ పెట్టాలి నా కాలు, నేనేమో ఇది అవి వచ్చినాక పెడుతున్నానా అచ్చా అనుకొని టేక్ అన్నాను. ఒకటే టేక్లో చేసి పారేసాను. అసలు మీరు ఫస్టే అదే సార్. అది. మళ్ళీ ఎలాంటి పాట, అక్కినేని నాగేశ్వరరావు గారి పాట, ఇది ఎదురుంటి మగుడు పక్కింటి పెళ్ళంలో చిన్న చిన్న బిట్స్ పెడతారు కదా, అవును. ఆ బిట్ సాంగ్స్ అనమాట. నాకు ఎవరి కోసం ఎవరి కోసం ఈ ప్రేమ మందిర్ అని పాడటం, అది టన్ టట టన్ అది అది రాట్లా, అది చెప్పారు టన్ టట దొరికింది అనుకున్నా. మంచి నా కుక్క చైన్ ఉంటుంది చేతిలో, అది టవల్లాగా టేకులో ఎవరి కోసం అనుకుంటూ చేశారు. అది ఎవరు చెప్పలేదు, అందరు క్లాప్స్ కొట్టారు. ఓర్ని అనుకున్నా. కానీ సార్ అసలు సౌందర్య గారు అంటేనే చాలా చాలా గొప్ప హీరోయిన్, చాలా అందమైన ఆమెతోటి మీరు సాంగ్ చేసి ఇప్పటివరకు ఎవరు చేయలేదు. అసలు అది ఎట్లా వచ్చింది సార్? అచ్చిరెడ్డి గారు, కృష్ణారెడ్డి గారు చేయించారు. వాళ్ళకి అవసరం వచ్చింది. అప్పుడు ఏమన్నా సార్ మాట్లాడిందా? ఓ అది చాలా పెద్ద కథలు, ఇప్పుడు చెప్పలేము. అదే పెట్టాల్సి వచ్చింది, పెట్టారు. చేయాల్సి వచ్చింది, చేశాను. కాకపోతే నేను చాలా చిరాకు, చాలా కోపం, సహనం నశించి అసలు ఏం చేస్తానో తెలియని పొజిషన్లో రిహార్సల్ చేయని ఇట్లా టెక్ 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 అంటున్నారు పోయిన కాడ నుంచి. అరే ఏంటన్నా సాంగ్ ఒకసారి వింటానా, నేను వింటాను, టైం లేదు కానీ చెయ్యి 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 టెక్ టెక్ టెక్. అరే ఒక్కసారి మ్యూజిక్ అని వింటానా అంటే సరే విను అని పెట్టి నేను ఇట్లా నడుచుకుంటూ వచ్చి ఇట్లా అంటాను అటు టేక్ ఓకే అన్నారు. అరియా నేను రిహార్సల్ చూసుకుంటున్నాను అంటే రిహార్సల్ అది ఓకే 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 నెక్స్ట్ నెక్స్ట్ సాంగ్ మొత్తం రిహార్సల్ లేదు, ఒకటే టేక్ ఓకే. నేనేం చేశానో నాకు తెలియదు. తీరా చూస్తే రిలీజ్ అయిన రోజు చిరంజీవి గారు ఏంటి నీ సాంగ్ సూపర్ హిట్ అంటే, సాంగ్ సూపర్ హిట్ అంటే నా చిరణ్ నేనేదో కామెడీ ఇట్ట చేసేది అన్నాను. లేదు బాబమ్మ, నిజం బాబమ్మ అని చెప్పి పాట తెప్పించుకొని చూసి నాకు అయ్యమ్మ ఈ చిరణ్ ఏంటి నా పాట చూస్తే సూపర్ హిట్. 365వ రోజు నేను అప్పుడప్పుడు పోయి చూసుకునేది, కట్అవుట్ చూసుకొని పోజు, రే బాబమ్మన్ నీరా లైఫ్ అంటే అని అనేసి వచ్చేసేది బ్యాక్ మళ్ళా. అరే 365 రోజు అని గొడుగులు పెట్టుకున్న ఫోటోలు వేసి ఉంది. 365వ రోజా హౌస్ఫుల్లా, అమ్మ దొంగ నాకు ఏదో గ్యాంబ్లింగ్ చేస్తున్నానని పోయి చూస్తే తలుపులు తీశారు, సాంగ్ రాబోతుంది, ఓ అని నిండారు, పాట స్టార్ట్ అయింది, పువ్వులు వేశారు, కాగితాలు వేశారు, డబ్బులు వేశారు, పాట అయిపోయింది, వెళ్ళిపోయారు. ఒక 200-300 మంది మాత్రం కూర్చొని ఉన్నారు. ఏంటండి మేనేజర్ గారు అంటే, పొద్దున్నే టికెట్లు కొనుక్కొని పోతారు సార్ మీ పాట కోసం, మ్యాట్ని ఫస్ట్ షో సెకండ్ షో ఇట్లనే హౌస్ఫుల్లే, ఇంకా 100 రోజులు ఆడుద్ది ఇట్లా, కానీ రేపు మాకు వేరే సినిమా కమిట్మెంట్ ఉంది తీసేస్తామని చెప్పాను. 365 రోజులు పాటతో ఆడటం అంటే ఒక చరిత్ర. అట్లా లేరా ఇక నువ్వు రేపటిదాకా ఎగటట్టున్నావు రోయ్. లేదు లేదు సార్. ఇంకా ఏమేమి సినిమాలు ఉన్నాయి సార్ ఇప్పుడు రాబోతున్నాయి అన్నారు కదా? ఇప్పుడు 10 సినిమాలు ఉన్నాయి. 10 సినిమాలు. ఇప్పుడు ఈ తరం వాళ్ళు ఇంకా చిన్న చిన్న పిల్లలు అందరూ కూడా మిమ్మల్ని మళ్ళీ చూడబోతున్నారు. సరే సార్, చాలా సంతోషం సార్. మీరు ఇంత బిజీ ఉండి కూడా మాకు ఛానల్కి ఈరోజు ఇంటర్వ్యూ ఇచ్చిండ్రు టైం తీసుకొని. చాలా అంటే చాలా థ్యాంక్స్ సార్. మీకు మీ బ్లెస్సింగ్స్ మా అందరిపై ఇలాగే ఉండాలి. మీరు అందరినీ నవ్విస్తూ నవ్వుతూ నిండు నూరేళ్ళు సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాం సార్. అలాగే, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. చూసిండ్రు కదుల్లా మన కమిడియన్, మన యాక్టర్, మన బాబు మోహన్ సార్ గారి ఇంటర్వ్యూ. మీకు ఎలా అనిపించిందో లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. కేబిఎన్ తెలుగు టీవీని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో సెలబ్రిటీ ఇంటర్వ్యూతో త్వరలో మీ ముందుకు వస్తాను. అందరికీ శనార్థులు. జై సేవాలాల్. నమస్తే. కేబిఎన్ తెలుగు టీవీ మా తమ్ముడే భిక్షు. ఈ అమ్మాయి చూసిన ఇంటర్నేషనల్ డాన్సరు, సింగరు. మరి ఈ టీవీని మీరందరూ చూడాలి, టీవీని ఆశీర్వదించాలి. చూస్తారు కదా, ఆశీర్వదిస్తారు కదా, అందుకే వచ్చాను మరి. ఓకే, బాయ్, నమస్తే.